మన లైఫ్‌లో ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో ఇటువంటి ప్లాస్టిక్ రోప్స్‌ని కట్ చేయాల్సిన అవసరం వస్తే ఖచ్చితంగా మనకి ఏదో ఒక కటింగ్ టూల్ అయితే కావాలి. ఇఫ్ ఇన్ కేస్ ఆ టైంలో ఎటువంటి కటింగ్ టూల్ లేకపోతే మన హ్యాండ్‌ని యూజ్ చేసి ఇటువంటి రోప్స్‌ని ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ నేను 1.5 థిక్‌నెస్ ఉన్న ప్లాస్టిక్ రోప్‌ని కట్ చేసి చూపిస్తాను. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా రోప్‌ని మన హ్యాండ్‌కి 1 టర్న్ చేసి ఇలా లింక్ చేసిన తర్వాత అప్ అండ్ డౌన్ మోషన్‌లో ఫాస్ట్‌గా మూవ్ చేయాలి. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లోనే రోప్ అయితే కట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఈ రోప్ కట్ అవడానికి దీని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటో చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఎప్పుడైతే మనం లింక్ చేసిన రోప్ని అప్ అండ్ డౌన్ మోషన్లో ఫాస్ట్గా మూవ్ చేసామో ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది జనరేట్ అయ్యి హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దట్ ఎక్కడైతే హీట్ జనరేట్ అయ్యిందో అక్కడ రోప్ అయితే కట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సేమ్ టెక్నిక్ని యూజ్ చేసి 3 థిక్నెస్ ఉన్న ప్లాస్టిక్ రోప్ని కట్ చేసి చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా చిన్న ఫ్రిక్షనల్ ఫోర్స్ని యూజ్ చేసి మనం ఎంత గట్టి రోప్నైనా సరే చాలా సింపుల్గా అయితే కట్ చేయొచ్చు. అండ్ మనం లైఫ్లో ఎప్పుడైనా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇటువంటి చిన్న చిన్న టెక్నిక్స్ని యూజ్ చేసి మేబీ మన లైఫ్ని కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఈ టెక్నిక్ని యూజ్ చేసి ఈవెన్ నైలాన్ వైర్ను కూడా మనం కట్ చేయొచ్చు. మీ అందరికీ తెలిసి ఉంటుంది ఈ వైర్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో. ఈవెన్ ఈ వైర్ను కూడా మనం సేమ్ టెక్నిక్ని యూజ్ చేసి చాలా సింపుల్గా కట్ చేయొచ్చు. అండ్ ఫైనల్గా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.